నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. అంటే అది షార్ట్ వీడియోలో వచ్చింది. షార్ట్ వీడియోలో చూశాను. ఏంటంటే అతను ఏం మాట్లాడంటే ఒక సామాన్య వ్యక్తి ఉన్నట్టు ఆయన ఏది కాదు, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు అతని గురించి. సో ఆయన వచ్చి ఏమన్నారంటే, మీరైతే ఫస్ట్ ఈయన పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఎవరైతే పేర్లు తీశారో ఆయన వాళ్ళ గురించి ఏం మాట్లాడంటే అలాగంత సీన్ లేదు, చంపేంత సీన్ లేదు అని చెప్పేసి మాట్లాడారు. సో దానికి మీరు ఏమంటారు? ఆయన పాస్టర్ ఎవరో తెలియదు, కామన్ మ్యాన్ ఎవరో తెలియదు నాకు కరెక్ట్ గా. సో స్క్రోల్ చేస్తా ఉంటే వీడియో వచ్చింది. సో ఆయన ఇప్పుడు మీ పేర్లు చెప్పారు కొందరు పేర్లు. సో వాళ్ళకి అంత సీన్ లేదు, ఎందుకు వాళ్ళ పేర్లు బయటకు తీస్తున్నారు, అసలు వాళ్ళకి అంత సీనే లేదు, దానికి అంత మాత్రం వాళ్ళకి అంత హైప్ ఇస్తున్నాం అన్నట్టు మాట్లాడారు. మీరు ఏమంటారు? నేనేమిటి చెప్తున్నా అండి, ఈ హమారా ప్రసాద్, లలిత్ కుమార్ లేదంటే కరుణాకర్ సుగుణాన్ని చంపారని నేను అనట్లా, అనను కూడా. నిజంగానే వాళ్ళకి అంత సీన్ లేదు. మొరిగే కుక్కలు కరవు. బైక్ లో కార్లు వెళ్ళేటప్పుడు హైవేల మీద రోడ్ల మీద అదేదో చంపేస్తామన్నట్టు సింహంలాగా పరిగెట్టుకుంటూ వస్తుంది మన వెనకాల. ఒక్కసారి వన్స్ ఆగామనుకో ఏం చేస్తుంది అది? వీళ్ళు కూడా అంతే, వీళ్ళు మొరిగే కుక్కలు వీళ్ళందరూ. వీళ్ళు చంపారు అని అసలు పెద్ద జోక్ అది. వీళ్ళు చంపరు, వీళ్ళకి అంత సీన్ లేదు. వీళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు క్రైస్తవుల్ని, బైబిల్ని, యేసు ప్రభుని తిట్టుకుంటూ, దాని మీద ఫండ్ డొనేట్ చేసుకుంటూ, ఈ ఫండ్ రైజ్ చేసుకుంటూ, యూట్యూబ్ ద్వారా అంతా ఇంత సంపాదించుకుంటూ బ్రతుకు తెరువు కోసం ఈ వృత్తిని ఎన్నుకున్నారు. కానీ పాపం వాళ్ళు చంపేంత సీన్ వాళ్ళకి లేదు. నిజం చెప్పాలంటే సీన్ లేదంటారా, అవసరం లేదంటారా? వాళ్ళకి ఆ సీన్ లేదు. చెప్పే కదా, మొరిగే కుక్కలు కరవు, అరిచే వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు అంతే. అరవాల్సింది తప్ప వాళ్ళు ఇట్లా క్రియారూపకంగా ఇంత క్రూరంగా వాళ్ళు చేసేంత సీన్ వాళ్ళకి లేదు. అంటే కామన్ మ్యాన్ ఏదైతే ఇప్పుడు వాస్తవం, ఆయన ప్రకారం మీరు అంటున్నారు, 100% వాస్తవం. ఆయన ప్రకారం మీరు అంటున్నారు వాళ్ళు మొరిగే కుక్కలు, కరవరోళ్ళు. ఇప్పుడు అజయ్ బాబు గారు అరెస్ట్ అయ్యారు కదా, సో అరెస్ట్ అయినప్పుడు ఈ పాస్టర్లు అంతా ఏమైపోయారు? ఒక్కరు కూడా కనిపించలేదు. పాస్టర్లందరూ ఏమైపోయారు అన్నది నా ప్రశ్న కూడా నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాను. ఇది మరి ఇప్పుడు సగటు మనిషికి కష్టం వచ్చింది అంటే, ఒక ప్రొఫెషన్లో ఏ రంగంలో ఉన్నవాడైనా, ఇప్పుడు మీరు ఒక ఛానల్లో మీరు వర్క్ చేస్తున్నారు, మీ ఛానల్లో ఉన్న మరో వ్యక్తికి, ఈ స్టాఫ్లో ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా అతని మీద నేరారోపణ వేసినా, అరెస్ట్ చేసినా, మిగిలిన స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఫైట్ చేయాల్సిన బాధ్యత, అంటే న్యాయబద్ధమైన ఫైట్. ఎందుకు ఇలా చేశారని అది క్రమం. ఇప్పుడు మా పాస్టర్లలో ఒక పాస్టర్, ఇక్కడ ప్రాంతంతో పని లేదు, మనిషే కదా, పాస్టరే కదా. తెలంగాణ, ఆంధ్ర అన్నటువంటి వ్యత్యాసం పెట్టకూడదు, ఇది నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, మీ పాస్టర్లే, అవును మా పాస్టర్లే, ఈ ఒక పాస్టర్ అరెస్ట్ అయితే సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే భయం, మాకెందుకు తలనొప్పి, మా పనులు మాకు చక్కగా చేసుకుంటున్నాం, ఇంకొకటి దాంట్లో తలదూర్చడం ఎందుకు. ఇదే భారతదేశంలో పాస్టర్లే కాదు, భారతదేశంలో మనకు సరైనటువంటి ఐక్యత లేదు. అందుకే పరాయి దేశాలకు మనం లోకమైపోతున్నాం. యూనిటీ లేదు మనకు. పోతే పోన్లే, నేను ఎంతసేపు ఇండియన్ మైండ్ సెట్ ఏంటంటే, నేను బాగున్నా కదా, నా ఫ్యామిలీ బాగుంది కదా, నేను సేఫ్ కదా, నేను ప్రొటెక్టెడ్ కదా అని చూసుకుంటాడు తప్ప, రేపు నా మీదకి ఎవడైనా దాడికి వస్తే, నాకేమైనా ఎఫెక్ట్ పడితే, నేనేదైనా నష్టపోతే, మరి నా తరపున వచ్చేవాడు ఎవడని ఆలోచించట్లా. ఎవరికి వాడు సెక్యూరిటీ చూసుకుంటాడు. పాస్టర్లు కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరో ఒకరో ఇద్దరు నాలాంటి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మానవులు కూడా మూసేస్తామంటున్నారు, లోపల వేసేస్తామంటున్నారు. ఇంకేం చేయమంటారు? ఇంకొకటి, చాలా మంది క్రిస్టియన్స్ అంటే కొందరు పాస్టర్తో వినబడింది, ముస్లిము అండ్ క్రిస్టియన్ ఇద్దరు ఒకటే అన్నట్టుగా అంటున్నారు. ఇప్పుడు ఒకటే అండి, ముస్లిము క్రిస్టియన్ ఒకటే అంటే, బైబిల్, ఖురాన్ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఉంటాయి. వాళ్ళు నమ్మే దేవుడు, మేము నమ్మే దేవుడు ఒకటే. ఆ సిద్ధాంతాలు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఆజ్ఞలు కావచ్చు, ఆల్మోస్ట్ వాళ్ళకు మాకు సిమిలర్గా ఉంటాయి. అంతే, సిమిలారిటీస్ ఉన్నాయి కానీ ఒకటే అంటే ఒకటే కాదు, సిమిలారిటీస్ ఉంటాయి. సో ఇంకొకటి, మీరు ఏదో ఇంటర్వ్యూలో చూసాను, వేరే ఇలా డిబేట్లు పెట్టుకోము, సో మీ దేవుడి గురించి తక్కువ చేసి మాట్లాడము, మా పాస్టర్లు అందరూ కూడా డిసైడ్ అయ్యాము అని చెప్పేసి అన్నారు కదా. అవునన్నాను. సో అది నిజమేంటారా? ఒకవేళ మాట్లాడుతూ ఒకటే చెప్తున్నానండి, ఇప్పటి వరకు మాటల యుద్ధం జరుగుతుంది క్రైస్తవులకి, హైందవులకి మధ్యలో. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే క్రిస్టియానిటీ నుంచి పాస్టర్స్ మేము, అటువైపు మాట్లాడుతుంది ఎవరంటే హైందవుల నుంచి పెద్దలుగా పిలువబడే సో కాల్డ్ పర్సన్స్. ఈ 10 మంది కొట్టుకుంటున్నారు. ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే సామాన్యులైన క్రైస్తవులకి, సామాన్యులైన హైందవుల మీద ఎఫెక్ట్ పడుతుంది. హైందవ ప్రజలు ఏమనుకుంటున్నారంటే
ఈ 10 మంది పాస్టర్లు చేసే వ్యాఖ్యలను బట్టి మీ క్రైస్తవులకి మేమంటే నచ్చదు, మేము మీకు శత్రులమా, మా దేవుని మీరు తిట్టారు, తిట్టింది పాస్టర్ అనేది మాత్రం క్రిస్టియన్స్ని. ఇలా హైందవులు క్రిస్టియన్స్ని శత్రువులాగా, క్రిస్టియన్స్ హైందవుల్ని శత్రువులాగా చూడటం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది. అది ఎంతవరకు వచ్చిందంటే ఈరోజు క్రైస్తవుడికి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వనటువంటి పరిస్థితి, రెంట్కు కూడా క్రిస్టియన్కి ఇల్లు దొరకట్లా. కారణం ఏంటంటే ఇండైరెక్ట్ గా ఇదే డిబేట్లే. ఇప్పుడు మనకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం కల్పించింది. ఏమని? తన మతాన్ని తాను చాటి చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్ లిబర్టీ టు ప్రొక్లైమ్, టు ప్రీచ్ మై గాడ్. నా దేవుని నేను ఘనంగా చెప్పుకో, ఎంత గట్టిగా చెప్పుకోవచ్చు. మా నాన్న గొప్పోడు, మా అమ్మ గొప్పదని చెప్పుకోవచ్చు, తప్పలేదు. అంతేకాని ఆ హక్కు మాత్రమే ఇవ్వబడింది భారతీయుడికి. ఎదుటివాడి దేవుణ్ణి తిట్టడానికి హక్కు ఇవ్వలేదు. ఎదుటివాడి గ్రంథాన్ని, ఎదుటివాడి నమ్మకాన్ని, ఎదుటివాడి విశ్వాసాన్ని, మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటానికి ఏ ఒక్కడికి, ఏ హైందవుడికి, ఏ హైందవ మత పెద్దకి, ఏ పాస్టర్కి, ఏ క్రైస్తవుడికి ఇవ్వబడలేదు ఈ హక్కు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉందాం, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. పక్కన వాళ్ళని విమర్శించటం మానేసి మన దేవుణ్ణి మనం గొప్ప చెప్పుకుందాం. ఎదుటోడి దేవుడు తక్కువ, తప్పు, ఇవన్నీ మాట్లాడడం మనకి సబబు కాదు అన్నటువంటి ఉద్దేశంతో మేమేం చేసామంటే ఈ నిర్ణయానికి వచ్చాం. మా పెద్దలందరూ కూడా దీనికి సమ్మతంగానే ఉన్నారు. అయితే దీన్ని ఆచరణలో పెట్టడానికి కాస్తంత టైం పట్టచ్చు, ఎందుకంటే వీ షుడ్ కమ్ టుగెదర్. మేమందరం ఒక చోటుకు వచ్చి డిస్కస్ చేసుకొని, ఆల్రెడీ ఒకసారి మీటింగ్ అయింది. మీటింగ్ అటెండ్ అయినటువంటి కొంతమంది పాస్టర్స్ ఎవరైతే యూట్యూబర్స్ మెయిన్లో ఉన్నారో ఫ్రంట్ లైన్లో, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఈ యొక్క మాటకి. సో దీన్ని బట్టి నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో డిబేట్స్ ఆగిపోతే బాగుంటుంది. ఇప్పుడు బైబిల్ ఫుల్గా చదివిన వాళ్ళు అండ్ ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే, వాళ్ళ గ్రంథాలు ఫుల్గా చదివిన వాళ్ళు ఎవరు కూడా అంటే డెబిట్లకు కానీ, అంటే వేరే మతాలని తక్కువ చేసినట్టు కానీ ఎవరు కూడా మాట్లాడరు. సో మరి మీరు బైబిల్ మొత్తం చదివారా? చదివాను. సో చదివినప్పుడు వేరే మతాల గురించి తక్కువ చేసి ఇట్లా మాట్లాడకూడదు కదా? మాట్లాడకూడదు. సో మరి ఎందుకు అది మినిమం మేనర్స్. సో మరి ఎదుటివాడిది దేన్నైనా తక్కువ చేసి మాట్లాడకూడదు. వాడికి కూడా ఫీలింగ్స్ అనేది ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటం తప్పు అని. అది ఇంకిత జ్ఞానం, అది గ్రంథం చదవాల్సిన అవసరం లేదు దానికి. బైబిలో లేదంటే ఖురానో లేదంటే భగవద్గీతనో చదవాల్సిన అవసరం లేదు. ఇది కామన్ సెన్స్. అది ఎదుటివాడి మనోభావాలు దెబ్బతీయకూడదు, కామన్ సెన్స్. ఇప్పుడు నేను బ్లెజర్ వేసుకున్నాను, మీరు షర్ట్ వేసుకున్నారు, నేను నా కోట్ బాగుంది కదండి అని మిమ్మల్ని అడగచ్చు. ఈ కోట్ విలువ ఎంతో మీకు చెప్పొచ్చు, నేను నా షర్ట్ గురించి మీకు చెప్పొచ్చు. కానీ మీ షర్ట్ బాగలేదు అనే హక్కు నాకు లేదు, ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి. సో ఇప్పుడు బైబిల్ గెలవకు వచ్చాం కదా. సో చదివినప్పుడు ఎవరైనా సరే ముందుకు వచ్చేసి మా దేవుడే గొప్ప అనేసి చెప్పుకోవచ్చు, కానీ వేరే మతాన్ని గురించి మాట్లాడకూడదు కదా. అది ఎవరైనా, ఐదర్ ఇట్ ఈస్ ముస్లిం, ఐదర్ ఇట్ ఈస్ హిందూ, ఐదర్ ఇట్ ఈస్ క్రిస్టియన్, మనకు భారతదేశంలో ఆ హక్కు లేదు. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఒకటే, తన మతాన్ని, తన దేవుణ్ణి, తన గ్రంథాన్ని చెప్పుకునే హక్కు ఇచ్చింది తప్ప ఎదుటివారి గ్రంథాన్ని, దేవుణ్ణి, విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే హక్కు రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ మనకు ఇవ్వలేదు. సో మరి మీరు అలాంటప్పుడు డెబిట్కి రండి, మనం మాట్లాడుకుందాము, ఏంది గొప్ప, మీ దేవుడు గొప్పనా మా దేవుడు గొప్పనా ఏంది అని చెప్పేసి ఎందుకు అడుగుతారు అట్లా? ఎవరు? నేనైతే ఎప్పుడు అడగలేదు. ఇక మా వాళ్ళ కోసం చెప్పాలంటే ఇప్పుడు డిబేట్కి రండి అని మా వాళ్ళు పిలవరు. కొన్నిటికి మా వాళ్ళు పిలుస్తారు, కొన్నిటికి అటువైపు ఉన్నటువంటి కరుణాకర్ సుగుణ వాళ్ళ టీం వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఏదేమైనా ఇద్దరు కూర్చొని మాటలు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరికే కామన్ సెన్స్ లేదని అనుకోవాలి కదా. ఇప్పుడు డిబేట్లు చేయటం వలన ఒరిగేదేంటి, తరిగేదేంటి? ఇప్పుడు హిందువులు డిబేట్లు చేస్తున్నారు క్రైస్తవులతో. మా పాస్టర్లు ఎక్కడైనా అబ్బా మేము ఓడిపోయాం మీరే గెలిచారని ఒప్పుకున్నారా? ఒప్పుకోలే. పోనీ మా పాస్టర్లు డిబేట్లు చేస్తున్నారు, మేము ఓడిపోయాం మీ దేవుడే గెలిచాడు, మీ బైబిలే గ్రేట్ అని అటువైపు ఉన్నటువంటి వాళ్ళు చెప్పారా? సో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి డిబేట్లు. ఎవరూ ఓటమిని అంగీకరించరు, ఏ మతస్థుడు ఓటమిని అంగీకరించరు. ఈ యుద్ధ రంగంలో అడుగు పెట్టేటప్పుడే, డిబేట్ అనే రంగంలో యుద్ధంలో అడుగు పెట్టేటప్పుడే వీళ్ళ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఏమని? నేను ఓడిపోకూడదు, ఓడిపోయానని ఒప్పుకోకూడదు అన్న ప్రిపేర్డ్ మైండ్ సెట్తో డిబేట్కి వెళ్ళినప్పుడు మీరు ఎన్ని డిబేట్లు అయినా చూసుకోండి, ఇప్పటి వరకు ఫైనల్గా విత్డ్రా అవుతుంది, అది తేలదు. అది
ఎందుకు ఇలాంటివన్నీ పెట్టి క్రైస్తవులకి అదే నా క్వశ్చన్, అంటే ఇట్లా- హిందువుల మధ్యలో చిచ్చు పెట్టడం నాకు అదే ఎందుకు? question. నేను అదే అడుగుతున్నా, పాస్టర్స్ ని కూడా నేను అదే అంటున్నాను. అందుకే ఆపేద్దామన్నాం. మా వాళ్ళు మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఆపేద్దామని అంటున్నారు. డిబేట్లు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళతో నేను మాట్లాడా. దే ఆర్ రెడీ టు స్టాప్ డిబేట్స్ ఇమ్మీడియట్లీ. సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు.